నా ఇంట్లో గడపలోకి నా కూతురు పుట్టాక కూడా ఫస్ట్ చూడడానికి రోజా గారే వచ్చారు. గడపలో నుంచే బయట వదిలేస్తది రాజకీయం అనేది. గడప దాటాక ఇంట్లోకి రాగానే మా అమ్మ, రోజమ్మ నా జడ్జి నాకు అన్నం పెట్టింది, నా కష్టాల్లో డబ్బులు కావాలంటే ఇచ్చింది. నేను కొన్ని ఫోన్స్ ఉంటాయి, కొన్ని నెంబర్స్ ఉంటాయి, నేను వాళ్ళనే అడిగి అధికారికంగా నేను అడగలను. అడగకుండా కూడా నేను తీసుకోగల వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే రోజా గారు. ఇంత చేశాక కూడా నేను అంటే ఎవరెవరో ఏదో మాట్లాడతారు, లబ్ధి పొందినా కూడా మాట్లాడతారు. అది అది వాళ్ళ వ్యక్తిగతం, వాళ్ళ విజ్ఞతకే వదిలేద్దాం. ఇది నాది, నా పర్సనల్. నేను ఇలా ఉన్నాను కాబట్టే ఇంతసేపు అవుతున్నా కూడా ఒక్క మీడియా వాళ్ళు వెళ్ళట్లేదు. ఇదే వేరే అయి ఉంటే టైం అప్ అని వెళ్ళిపోయేవాళ్ళు. అది గీతా భాత్ గారు తెలుసు, డ్రెస్ మాస్క్ వచ్చిన ఆమెకి తెలుసు. ఆవిడ మేకప్ తీసి డ్రెస్ తీస్తే వెళ్ళిపోవచ్చు, కానీ డ్రెస్ మార్చుకొని వచ్చి ఇంతసేపు ఇక్కడ కూర్చుంది అంటేనే అర్థం చేసుకోవాలి. మీకు అందరిని ఎక్స్పెక్ట్ చేయని మనుషులు కూడా వస్తారు, ఎక్స్పెక్ట్ చేయని వాళ్ళు కూడా. బికాజ్ ఈ రోజు ఇంత జరిగిందంటే రాకేష్ ఒక్కడు కారణం కాదు. ఈ సినిమా మొదలు పెట్టినప్పటి నుంచి నేను ఒక చిన్న సినిమా తీసుకుంటుంటే ఈ రోజు ఇండస్ట్రీలో ద బిగ్గెస్ట్ పిఆర్ వాస్ వంశీశేఖర్ అన్న. వాళ్ళు కూడా నాకు ప్రోగ్రామ్స్ ఇచ్చారు. వాళ్ళు కూడా ప్రోగ్రామ్స్ తీసుకున్న వాళ్ళ దగ్గర నుంచి. తమ్ముడుగా అరే నువ్వు చేస్తూ వాళ్ళ పేరు పెట్టుకుంటే చాలు బిజినెస్ అయిపోతుంది అన్న టాక్ ఉంది ఇండస్ట్రీలో. వాళ్ళ పేరు పడితే చాలు. అలాంటిది అన్న నేను నీ పేరు పెట్టుకుంటున్నా అంటే అలా ఓకగా నేనుంటా అన్న. ఎవరన్నా అయితే వాళ్ళ బ్రాండ్ వాడుతున్నాం కదా, కథ ఏంటి, వెనక కథాగనం ఏంటి, అసలు ఏం చేయబోతున్నావు, నీ వెనక ఎవరున్నారంటారు. వాళ్ళు ఒక్క మాట అడగకుండా వంశీశేఖర్ అన్న నాకు చేశారు. వంశన్న థ్యాంక్స్ అన్న, లవ్ యూ. ఇంకొక చెప్పాలి అంటే చెప్పచ్చో లేదో తెలియదు, రీసెంట్గా వాళ్ళ నాన్నగారు శివైక్యం అయ్యారు. ఇంట్లో నుంచి బయటికి రావద్దు, నా తమ్ముడు కోసం అని వచ్చాడు ఆయన. ఇంతకన్నా నేనేం చెప్పాలండి. థ్యాంక్ యూ. రాకేష్ గారు అండ్ సుజాత గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ ఫర్ ద బేబీ గర్ల్ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ దిస్ మూవీ. మీరు ఇందాక చెప్పినప్పుడు కథ విషయంలో అండ్ అలాగే స్లాంగ్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది. సో దానికి సుజాత గారు చాలా హెల్ప్ చేశారు అని చెప్పారు. సో ఆవిడ పార్ట్ ఏంటి, రియల్ స్టోరీ అని కూడా చెప్పారు మీరు, విలేజ్ బ్యాక్ డ్రాప్ లో. సో ఎలాంటి ఈ కథ అనుకున్నప్పుడు ఒక రైటర్ అన్నప్పుడు కూర్చోబెట్టి ఒక డిస్కస్ చేశా. అదంతా వేరే, ఆ అబ్బాయి ఏదో చేసి తర్వాత మనం ఒక ఇల్లు కట్టుకోవాలి అనుకున్నప్పుడు ఆర్కిటెక్ట్ చాలా మారుస్తూ ఉంటాడు. కానీ మనం ఇలానే కట్టుకోవాలని మనకు ఒక అవగాహన ఉందనుకో, కట్టేసుకోవచ్చు. ఇలా స్క్రిప్ట్ రాసుకుంటున్న విషయంలో తన ఆర్టిస్ట్గా కాదు, నా సినిమాకి తనే రైటరు. తను నాకు డైలాగులు ఇచ్చింది, స్లాంగ్ని మొత్తం సరిచేసింది, నాతో ఉంది. మనం ఒక ప్రోగ్రామ్ చేస్తుంటే 100 చికాకులతో అది చేస్తూ ఉంటాం. అలాంటిది సినిమా తీస్తాం, ఆమె ఎన్నిసార్లు ఇబ్బంది పెట్టుంటా. దట్టు ఆవిడ అప్పుడు ప్రెగ్నెన్సీ టైంలో ఉంది. ప్రెగ్నెన్సీ టైంలో నాకు అందరు మెసేజ్లు పెట్టి మీ ఆవిడని బాగా చూసుకోవాలి, స్వీట్ తీసుకెళ్ళాలి, ఆమెకు పీస్ఫుల్ ఇవ్వాలి, మైండ్నెస్ ఇవ్వాలి. పొద్దున్న లేస్తే సినిమా గొడవ, రాత్రి చేస్తే సినిమా గొడవ, ప్రతిదీ సినిమాతో చికాకు తెప్పించా. ఒక టైంలో నాకు డైవర్స్ ఇస్తే ఉన్నాను. ఒక రోజు కూర్చుంటే నాకే భయం వేసింది, ఈ అమ్మాయి నన్ను తట్టుకోలేదు పాపం, వెళ్ళిపోతుంది అని. అంత పిచ్చిగా నన్ను ఇష్టపడింది కాబట్టి నేను ఇక్కడ ఉండగలిగాను. ఇందులో ఒక క్యారెక్టర్ కాదండి, ఈ సినిమాకి సోలే తను. థ్యాంక్ యూ. సుజాత్ గారు, వాట్ ఎవర్ ద రాకేష్ సేస్ యూ డిజర్వ్ దట్. ఎందుకంటే రాకేష్ గారు రాసిన స్కిట్స్లో మీరు యాక్ట్ చేయడం జరిగింది. సో రాకేష్ గారు సినిమా కోసం మీరు రాయడం ఎలా అనిపించింది? అంటే నేను రాయలే, డైలాగ్స్ కావచ్చు, స్లాంగ్ విషయంలో కావచ్చు, ఏదైనా ఒక భాష విషయంలో అంటే అది నాకు ఇన్బిల్ట్ ఉన్న భాష కాబట్టి నేను హెల్ప్ చేయగలిగినాను. డైలాగ్స్ దాంట్లో రాజ్ కుమార్ గారు రాశారు, జబర్దస్త్లో తిన స్కిట్స్ రాస్తారనమాట. సో మంచి డైలాగ్స్ అన్నీ కూడా తనే రాసినారు. ఒక భాష పరంగా కావచ్చు, కాస్ట్యూమ్స్ పరంగా, ఊళ్ళో పిల్లలు ఎట్లుంటారు, ఊరు నుంచి వచ్చిన నాకు బాగా ఎరకవుతుంది కాబట్టి ఈ బుజ్జిని రెడీ చేసే దాంట్లో కూడా నేను హెల్ప్ చేసినాను. కాస్ట్యూమ్స్ అంతా నేనే చూసుకున్నా. అంటే నాకున్నది నేను దీంట్లో అడ్జస్ట్ చేసినాను, కానీ నా ఓన్గా నేను క్రియేటివ్ చేసింది అంటే ఏం లేదు. ఆయన చేసే దాంట్లో నాది కూడా నా ఉడత సాయం అంటారు కదా, అట్లా చేసుకుంటా పోయినా. ఒక్క నిమిషం అంజీ గారు, ఈ స్టోరీ సినారియో అంతా చూసినాక మీ సినిమాలు మీరు చాలా సీనియర్, ఎప్పటి నుంచో చేస్తున్నారు, పెద్ద వాళ్ళని చూశారు. కానీ రాకేష్ వాళ్ళతో పనిచేసినప్పుడు ఈ ఎక్స్పీరియన్స్ ఏంటిది, ఇదంతా అని అనిపించినప్పుడు ఇది ఎలా అనిపిస్తుంది మీకు? అంటే మీరు ఎంత జర్నీ చూశారు, ఎంతమంది హీరోలతో పనిచేశారు, గరుడువేగా అని ముందు పెట్టుకున్నారు కదా, అలా చేసిన వాళ్ళకి రాకేష్ లాంటి ఒక కొత్త వచ్చినప్పుడు, ఒక చిన్న పిల్లాడితోనే ఒక క్యూట్ బాయ్ కష్టపడి చేస్తున్నప్పుడు దీన్ని మీరు ఎలా భుజాలు వేసుకున్నారు? అలాగనే చరణ్ గారు కూడా, మీరు కూడా దీనికి ఇద్దరు ఆన్సర్ చెప్పండి సార్. రాకేష్ బేసిక్గా అండి ఓన్లీ యాక్టర్గా వస్తే వాళ్ళకి రైటింగ్ గురించి, ప్రొడక్షన్ గురించి తెలియదండి. బేసిక్గా తను రైటర్ కూడా అండి, ఎన్నో 100 స్కిట్స్ చేస్తున్నాడు కాబట్టి అతనికి రైటింగ్ వచ్చు అండ్ ప్రొడక్షన్ కూడా కొన్ని అతను చేస్తున్నాడు ఇంతకుముందు, అంటే సినిమా కాదు. సో బేసిక్గా అదంతా తెలుసు కాబట్టి నాకు ఈజీ అయిందండి. అండ్ పెర్ఫార్మెన్స్ అంటారా, నేనేమి పెద్దగా చెప్పాల్సిన అవసరం పడలేదు. ఎందుకంటే అండి మనం చాలామంది గ్రేట్ కమెడియన్స్ని చూసాము.
వాళ్ళందరూ కొన్ని సినిమాల్లో హీరోలుగా కూడా వచ్చారు. అవును. వాళ్ళు హీరోలుగా వచ్చిన సినిమాల్లో ఓ ఇలాగ చేయగలుగుతారా బ్రహ్మానందం గారు, ఇలా చేయగలుగుతారా ఎంఎస్ నారాయణ గారు, ఎల్బి శ్రీరామ్ గారు ఇలా చేయగలుగుతారా అంటే ఒక కామెడియన్గా చూసి ఒక సోలోగా, అలాగే భరణి గారు, బాలసుబ్రహ్మణ్యం గారు, అలాంటి గొప్ప గొప్ప నటులు ఇంతకుముందు జనరేషన్లో కూడా చూస్తారండి. రాజనాల్ గారు, మన అయిన రాజబాబు గారు కానివ్వండి, రేలంగ్ గారు కానివ్వండి, అందరూ కూడా అలాగా. తను బేసిక్గా కమెడియన్ కాబట్టి అండి, తను అన్నీ ఈజీగా చేయగలిగాడు. ఎమోషన్ విషయంలో నేను అంటే ఈ సినిమాలో ఎక్కడ కామెడీ అనేది ఉండదండి. జనరల్ రాకేష్ పిలిచినప్పుడు తన కైండ్ ఆఫ్ ఫన్ అంతా ఉంటుందని అనుకున్నాను, కానీ ఈ సినిమాలో ఎక్కడ కామెడీ అనేది ఉండదు. కామెడీ సుజాత గారు అండ్ నా హస్బెండ్ క్యారెక్టర్ చేసిన రమేష్ గారు, ధనరాజ్ గారు, వాళ్ళు, అలాగే మన తాగుబోతు రమేష, కృష్ణ భగవాన్ గారు వీళ్ళందరూ ఫన్ దాంట్లో ఉంటుంది. ఈ క్యారెక్టర్కి ఎక్కడ ఎటువంటి ఒక ఇది లేదండి. తను చాలా బాగా పెర్ఫామ్ చేయగలిగాడండి. చరణ్ గారు, అంటే మీరు చాలామంది పెద్ద పెద్ద వాళ్ళతో పనిచేశారు ఫస్ట్ స్టార్టింగ్ నుంచే. ఇప్పుడు ఇతనితో ఈ ఎమోషనల్ జర్నీ లాగా ఉంది కదా, ఇది సినిమా అనే ఫీలింగ్ నిజంగానే లేదు. దాన్ని మీరు ఎలా ఓన్ చేసుకొని చేశారు, అవుట్పుట్ ఎలా ఇచ్చారు? మీకు నిజంగా ఫైనాన్షియల్గా సపోర్ట్ దొరికిందా? అంటే జనరల్గా ఒక సినిమా తీస్తున్నానని ఒకరైనా వచ్చినప్పుడు మన దగ్గరికి, నేను కొత్తగా సినిమా తీస్తున్నాను, నాకు హెల్ప్ చేయి, నాకు ఆ సపోర్ట్ చేయి అని చెప్పి అంటే అతను మాట్లాడిన తర్వాత ఎండింగ్లో ఆ డైలాగ్ యాక్సెప్ట్ చేస్తాం మనం. ఆయన డబ్బులు తీసుకొని వచ్చాడు నా దగ్గరికి. ఫస్ట్ మీటింగ్లోనే నాకు అడ్వాన్స్ కొన్ని డబ్బులు తీసుకొని వచ్చి చేయమన్నాడు. ఓ పర్లేదులే, మనోడు డబ్బులు బాగానే ఇస్తాడు అని చెప్పి ఒక రకమైనది. తర్వాత నేను అతన్ని జబర్దస్త్ రాకేష్ అలా వరకే చూసేవాడిని. అది చేయొచ్చా చేయకూడదా, ఈ సినిమా మనం విమానం లాంటి సినిమా చేసాం కదా, తర్వాత కరెక్టేనా అని అనుకుంటే అలా వెళ్ళేవాడు, ఒక ఫోన్ మాట్లాడుతూ ఉండేవాడు సరదాగా. ఎవరో వాళ్ళ బామ్మర్దినో వాళ్ళ ఊరోడో ఎవడో అనుకునేవాడిని. తీరా చూస్తే అది బ్రహ్మానందం గారు అయి ఉంటారు. ఇలా పోతాడు, సాయి కుమార్ గారితో మాట్లాడుతుంటాడు, అలా పోతాడు. ఒక మనిషికి ఇంత ఉంటుంది, ఇంత చిన్న స్టేజ్లోనే ఇంతమందితో ఎలా మేనేజ్ చేస్తున్నాడు. నేనే ఈ రోజుకి ఇంకెవరితోనో ఫోన్ చేయాలి మాట్లాడాలంటే భయం వేస్తుంది నాకు. సురేష్ కొండేటి గారు నాకు చాలా క్లోజు. ఆయనకి ఇప్పుడు ఫోన్ చేద్దామంటాము, నేను చెయ్యొచ్చా, నేను చేసే స్థాయి ఆయనకు ఉందా అనే భయం అయింది నాకు. మనోడు ఈజీగా మాట్లాడేస్తాడు. ఇంకా సినిమాలో నా మ్యూజిక్ భాషలో చెప్పాలంటే రామ్ మిరియాల ఈ పాట పాడతాడు అన్నాడు. రామ్ మిరియాల పెద్ద పెద్ద సినిమాలకి మేము ట్రై చేస్తే మా ఫోన్లు కూడా ఎత్తాడు. అలాంటిది రామ్ మిరియాల ఎలా పాడతాడు, రాకేష్ ఏదో నాకు చెప్పేస్తున్నాడు అనుకునేవాడిని. తెల్లారి వచ్చి రామ్ మిరియాల పాడేసి వెళ్ళిపోయాడు సైలెంట్గా అంతే. అక్కడ చెన్నై నుంచి మనో గారు వచ్చేవారు, కల్పన గారు వచ్చేవారు. గోరెటెంకన్న పాట రాస్తాడు, నీ దగ్గరకు వచ్చి 3 గంటలు కూర్చుంటాడు అన్న. గోరెటెంకన్న అభిమాని నేను. సో గోరెటెంకన్న ఎందుకు వస్తాడు 3 గంటలు అనుకుంటే, తెల్లారి డోర్ తీసేశారు, గోరెటెంకన్న ఉండేవాడు మా స్టూడియోలో. సో ఇతనికి ఏదో ఇండస్ట్రీలో ఇతన్ని చాలామంది బ్లెస్ చేస్తున్నారు, ఇతని కోసం చాలా నేచర్ ఏదో బాగా సపోర్ట్ చేస్తూ ఉంది అని ఒకటి ఉంది. ఇంకోటి, మీరు రాజకీయము పొలిటికల్ అంటున్నారు కదా, ఇది